ఎన్నో సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద కోల్డ్ వార్ జోన్ లా ఉందండి. ఆ వార్ దేని గురించి అంటే, ఒకళ్ళు దేవుడు ఉన్నాడు, ఈ విశ్వాన్ని అంతటినీ సృష్టించింది నడిపిస్తుంది ఆయనే అని, మరొకరేమో ఏ సూపర్ న్యాచురల్ పవర్ కూడా లేదు, ఇదంతా తనకు తానుగా యాదృచ్ఛికంగా ఏర్పడింది మాత్రమే అని వారి వాదన. కానీ ఈ టూ గ్రూప్స్ కాకుండా ఇంకొక మూడో గ్రూప్ కూడా ఉంది. అది చాలా చాలా వింతైన గ్రూప్. ఆ గ్రూప్ ఏంటో గెస్ చేయగలిగితే చేయండి. బట్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ లో వారు ఎవరో అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. టాపిక్ లోకి వెళితే, ఈ దేవుడు లేడు అని వాదించే వాళ్ళలో గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళు ఎన్నో డిబేట్స్ లో వారి కాన్సెప్ట్స్ ని డెమాన్స్ట్రేట్ చేస్తూ ఈ విషయం పైన వాదించారు. వీరి వాదన జస్ట్ దేవుడు ఇంతవరకు మన ఎవరికి కనిపించలేదు కాబట్టి దేవుడు లేడు అని నోటి మాటలతో తేల్చేసి చెప్పేసే వాదన కాదు. కానీ ఈ యూనివర్స్ ని ఎంతో డీప్ గా అబ్జర్వ్ చేసి, ఈ ఎర్త్ పైన లైఫ్ లో భాగమైన అతి చిన్న సెల్ లెవెల్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ జరిపి ఎన్నో కాన్సెప్ట్స్ ని డెవలప్ చేశారు. నిజానికి వారు ఆ రకమైన స్టడీస్ మరియు ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్లనే మనందరం వాడే కంప్యూటర్స్ దగ్గర నుంచి మనం వాడే మెడిసిన్స్ కానీ అండ్ డిసీజెస్ ని ట్రీట్ చేసే ఫెసిలిటీస్ కానీ మనం యూస్ చేసుకోవడానికి, మన లైఫ్ ఇంత సింపుల్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అయ్యాయి. మరి అదే సైంటిస్ట్ ఈ యూనివర్స్ ఎలా వచ్చింది అనే విషయంలో వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ గనక వింటే చాలా చాలా డీప్ గా అండ్ దిమ్మ తిరిగిపోయేలా ఉంటాయి. అది ఒకవైపు ఉండగా, మరోవైపు దేవుడు ఉన్నాడు అని వాదించే వాళ్ళు ఏమో ఇంత పవర్ఫుల్ సైంటిస్ట్ వాదనలని కూడా ఎలా అయినా రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం పాపం ఆనెస్ట్ గా మరియు జెన్యూన్ గానే ఎన్నో కష్టాలు పడి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కోసం, హిస్టరీలో ఏమైనా సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ జరిగిన రికార్డ్స్ సేకరించే విషయంలో అయినా ఎంతో కష్టపడి వెతికి ఆ ఆధారాలని ఈ సైంటిస్ట్ల ముందు ఉంచాలని ఎన్నో అవస్థలు పడుతూ, వాళ్ళతో డిబేట్స్ చేస్తూ ఒక్క సైన్ అయినా దొరుకుతుంది సైంటిస్ట్లని కన్విన్స్ చేయడానికి అని విలవెల్లాడుతూ మనకి రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఇంత ఇంటెన్స్ గా జరిగే యుద్ధం ఒక పక్క ఉంటే, ఇప్పుడు మనం మూడో గ్రూప్ దగ్గరికి వద్దాం. వాళ్లే మన మిరకల్ వర్కర్స్ అని చెప్పుకునే కొంతమంది సో కాల్డ్ దైవజనులు మరియు బాబాలు. మన దైవజనుల గురించి మాట్లాడుకుందాం. వీరు క్యాన్సర్స్ ని పోగొడతారు, ఖాళీ జేబుల్లోంచి మనీ సృష్టిస్తారు, గోల్డ్ డస్ట్ ని కురిపిస్తారు, గాల్లో తేలుతూ వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తారు, బాడీలో కొత్త ఆర్గాన్స్ ని ఇన్స్టెంట్ గా సృష్టించేస్తుంటారు, దేవుడితో ఫేస్ టు ఫేస్ మాట్లాడామని క్లెయిమ్ చేస్తుంటారు. నా ముందు సోఫాలో ఇంకొక వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన నాతో మాట్లాడుతున్నారు. నీవు వెతుకుతున్నటువంటి క్రీస్తును నేనే అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో, నేను వెంటనే ఒకలాంటి భయము, ఒకలాంటి ఆనందం రెండు ఒకేసారి మరి లోపల నాకు వచ్చిన సందర్భం అది. అప్పుడు నేను ఇలా ఎన్నో మిరకల్స్ ని చేస్తుంటారు. మరి ఈ హోల్ వరల్డ్ ఇంత పెద్ద యుద్ధంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే, ఆ యుద్ధం మధ్యలోకి వెళ్లి మధ్యలో నిల్చొని వారు పర్ఫామ్ చేసే మిరకల్స్ లో అతి చిన్న మిరకల్ ఒక ఎంటీ హ్యాండ్ లోకి ఒక ఆవగింజని సృష్టిస్తే చాలు, అయిపోతుంది కదా. ఈ సైంటిస్ట్ గ్రూప్ అంతా ఏదైతే ఉందో నోరు మూసుకొని నమ్మి తీరాలి కదా. అప్పుడు ఏకంగా అన్ని సంవత్సరాల నుంచి జరిగే కోల్డ్ వారే ఒక్క సెకండ్ లో ఆగిపోతుంది. అండ్ సైంటిస్టులు కూడా దేవుణ్ణి నమ్మే వారిగా అయిపోతారు. కానీ ఈ మూడో గ్రూప్ వారు ఇలాంటి పనులు ఏమి చేయరు. అవతల వాళ్ళు ఎంత కష్టపడుతున్నా గానీ డిబేట్ లో ప్రూవ్ చేయడం కోసం, అరే మనలాగా దేవుణ్ణి నమ్మే వాళ్లే కదా వాళ్ళు, ఎంతో కష్టపడుతున్నారు అని వారిపైన వీళ్ళకి ఏమాత్రం జాలి కలగదు. వాళ్ళ స్టైల్ మిరకల్స్ అన్ని వాళ్ళ చర్చెస్ లో చేసుకుంటూ పోతుంటారు. కానీ వారి మిరకల్స్ అన్ని వారి సొంత చేతులతోటి వేసుకున్న స్టేజెస్ పైన మాత్రమే జరుగుతాయి. అది కూడా 10 మంది బాడీ గార్డ్స్ వాళ్ళ చుట్టూ ఉండగా వాళ్ళ సమక్షంలో జరుగుతాయి. వారానికి ఒకసారి ఆ స్టేజ్ ఎక్కుతారు, పర్ఫామ్ చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఈ వరల్డ్ లో జరిగే కష్టం గురించి కానీ డిబేట్స్ గురించి కానీ వాళ్ళకి పట్టదు. వాళ్ళ చర్చ్ కి జనాలు వచ్చి వాళ్ళు చెప్పింది వింటే చాలు, ఆ మిరకల్స్ పర్ఫామ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. దీని గురించి ఆలోచించమని ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.